దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి మొట్టమొదట కృతజ్ఞతా స్తోత్రాలు తెలియచేస్తూ కూడి ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి కనికరించి రెండవ వర్తమానంలోనికి రావటానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు స్తుతి ఆరాధనలో మనమందరం కూడా ఎంతో ఉజ్జీవంగా ఆయనను స్తుతించుకుంటూ ఆయనను గణపరుచుకుంటూ ఆయన యొక్క ప్రసన్నతను మనం అనుభవిస్తూ ఆయన సన్నిధిని మనం అనుభవించాము. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే రెండో వర్తమానంలోకి మనం ప్రవేశించాం. ఇది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధిలో మరి పోయిన వారం గుర్తుందా? రెండో వర్తమానం పోయిన ఆదివారం ఏమ్మా ఏందో అధ్యాయం చెప్పారు, వచనం చెప్పారు. అవును, నేను చదువుకునేనా? మరి నేను చదవమంటారా? నేను చెప్పింది ఏంది? ఏం చదువుకున్నావు అన్నా. అధ్యాయం చెప్పారు, వచనం చెప్పారు. అది మాట చెప్పండి. వచనం అధ్యాయం నాకు అవసరంలా. మాట మనం ఏం చదువుకున్నాం, సందర్భం ఏంది మా అది నిలవబడండి. ఏం పడండి? నిలవబడండి. అంతేనా? నిలవబడండి. ఎక్కడ నిలవబడాలని చదువుకున్నాం మనం? ఎక్కడ నిలవబడాలి? ఎక్కడ నిలవబడాలి? అసలు మర్చిపోయారు. యుద్ధం ఈ సంవత్సరం కాదు. యుద్ధం అనే మాట గుర్తుంచుకోండి. మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం? సాతానుతో యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలో మనం పారిపోయే వారంగా ఉండొద్దు, నిలబడే వారంగా ఉండాలి. ఆ నిలబడటాన్ని గురించే మనం గత కాలం చదువుకుంటున్నాం. నిలబడాలి అంతే కదమ్మా. ఏవి ధరించుకొని నిలవబడాలన్నాడు 15వ వచనంలో? పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడి తొడుగుకొని, సిద్ధమనేసే చెప్పులు తొడుగుకొని మీరు నిలవబడండి. సిద్ధ మనసు అని చెప్పారు. ఏ మనసు? సిద్ధ మనసు అంటే స్థిరమైన మనసు, ఒకే మనసు. ఎన్ని మనసులు ఉంటాయి సహజంగా? రెండు ఉంటాయి. ఒకటి, ఈ యుద్ధం నాకెందుకులే, ఈ యుద్ధం నేను చేయలేని పారిపోయే మనసు ఒకటి ఉంటుంది. ఒక మనసు ఏముంటుంది? ఎట్టయినా దిగావు, యుద్ధంలో దిగావు, ఇక తాడో పేడో ఇంటికి భయాన్ని ఇచ్చావు. ఏమిచ్చావు? భయాన్ని ఇచ్చావు. నా వల్ల కాదంటే ఏమంటారు? చేతగానోడి భయాన్ని ఎందుకు ఇచ్చావయ్యా? చేతగాని వ్యక్తివి భయాన్ని ఎందుకు ఇచ్చావు? అవతల కొనే వాళ్ళనేమో నువ్వు కొంటాననేసరికి వాళ్ళేమయ్యారు? వాళ్ళు సర్దుకున్నారు. ఇటు నువ్వు కొనక ఎందుకయ్యా నీ బ్రతుకు అనగానే 10 మందిలో మనకెట్లాగుంటుంది? ఇది కూడా అంతే. క్రైస్తవ జీవితం కూడా ఒక్కసారి నాగటి మీద, దేని మీదమ్మా? నాగటి మీద చెయ్యి పెట్టిన ప్రతి ఒక్కడు ఏం చేయాలి? వెనక తట్టు
చూడకూడదు. మనం యుద్ధములో ఉన్నాం, చదువుకుంటున్నాం. యుద్ధం ఏ విధంగా చేస్తే మనం గెలుస్తామో దేవుడు చెప్తున్నాడు. ఇదిగో ఇట్లాగా చెయ్యండి, ఇట్లాగా ధరించండి. సర్వాంగ కవచములో ఎన్నో భాగంలోకి వచ్చాము మనం? 3వ భాగం. ఫస్ట్ భాగం ఏందో చెప్పండి? కాదు, సత్యము మొదటి భాగము, 2వ భాగము నీతి, 3వ భాగము చెప్పులు, బెల్టు, చొక్కా, చెప్పులు. బెల్ట్ గురించి చదువుకున్నాం, మైమరు అంటే వస్త్రం గురించి చదువుకున్నాం, పాదాల దగ్గరికి వచ్చాం. మా చెప్పులు ఏంటి అంట? ఆ చెప్పులు గురించి అంటే స్థిరమైన మనస్సు మనం కలిగి ఉండాలి. పోయిన వారం చెప్పా మీకు, ఒక స్త్రీ చనిపోయినా చనిపోతా నేను అది పోయిన వారం అది వాక్యం. అందుకని అడిగింది ఏం చదువుకున్నావని. అమ్మా ఎస్తేరు గ్రంథం ఆదివారం అంటే ఎస్తేరు గారు నిలబడిందా లేదా? ఇక తాడైనా పేడైనా, మరణించినా చావైనా బ్రతుకైనా, ఇందాక సహోదరి పాట పాడింది, చావైనా ఈ కొరకే దేవా ఏమని పాడావు? సావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా అని పాట పాడుతున్నాం. అట్లాగనే యుద్ధంలో కూడా ఎస్తేరమ్మ గారు నిలబడింది. మరి ఈ వారం అంతా నైట్ నేను వస్తున్నా, అప్పుడు కూడా చెప్పా నిలవబడటాన్ని గురించి చెప్పాను. శుక్రవారం చెప్పా నిలవబడాలి, నిలవబడి ఉండండి. ఈరోజు కూడా యుద్ధములో ఒక యవనస్తుడు నిలవబడ్డాడంట. అందరూ పారిపోయారు. అమ్మా ఎవరా యవనస్తుడు? ఎవరు చెప్తారు? కాదు సౌలు కాలములో కాదు, ఇంకొక యవనస్తుడు ఉన్నాడు. యోనాతాను. ఆయన కాదంటే ఈయన కాదంట ఆయన కదా. పాస్టర్ గారు దావీదు గారే కదా. మీరేది అట్లాగే చెప్తారు. దేవునికి స్తోత్రం. అంటే దావీదు గారు కాదంటే మీరేమంటారు? అంటే ఇంకొక ఆయన ఏమన్నా ఉండడేమో అనుకుంటారేమో. దేవుని స్తోత్రం. అంటే కన్ఫ్యూజ్ చేయటం వలన క్లారిటీ వస్తుంది. దేవుని స్తోత్రం. అందుకనే ఎవరాయన? దావీదు గారు. స్తోత్రం చెప్పండి. ఈ మాటకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధంలో ఒక యవనస్తుడు వచ్చాడు, దిగాడు. నేను చేస్తానయ్యా అన్నాడు. ఆ శత్రువును చూసి అందరూ పారిపోతున్నారు. అందరూ కూడా పారిపోతున్నారు. ఎవరా శత్రువు? గొలియాతు. అందరూ అనండి, గొలియాతు. ఎవరి గొలియాతు? ఫిలిస్తీన్లు రాజ్యములో ఉన్నటువంటి 6 మూల బలాఢ్యంలో ఒకడు. ఇతను నెఫీనీయుల జాతివాడు అని చరిత్ర చెప్తుంది. నెఫీనీయులు జాతివాడు. నెఫీనీయులు ఎక్కడున్నారు బైబిల్లో? ఎవరు చదివారు? నెఫీనీయులు ఎక్కడున్నారు బైబిల్లో? ఉన్నత దేవులు, ఉన్నత దేహము కలిగిన వాళ్ళని నెఫీనీయులు అన్నారు. ఆది కాండములో ఉన్నారు వాళ్ళు. ప్రారంభ సృష్టిలో కొంతకాలమైన తర్వాత ఉన్నత దేహులు నెఫీనీయులు. భారీ దేహం కలిగిన వాళ్ళు, భారీ దేహం కలిగిన వాళ్ళు.
ఆరుమూల జానెడు నెఫీనీలు బాగా ఎత్తుగలిగి బలాఢ్యులైనటువంటి ఒక వంశం ఉంది. ఆ వంశములో నుంచే వచ్చిన వ్యక్తి గొలియాతు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఈ మధ్యన సత్తెనపల్లిలో నేను ఒక వ్యక్తిని చూశా. ఇంత ఎత్తున్నాడు ఆయన, ఇంత ఎత్తున్నాడు. కాళ్ళే ఎడకొచ్చి నీ కాళ్ళు. నేను అనుకున్నా, ఎవరా ఈ వ్యక్తిని ఇట చూస్తున్నా. ప్యాంట్ వేసుకున్నాడు, షర్ట్ వేసుకున్నాడు, ఇంత ఎత్తున్నాడు, ఎడతా ఉన్నాడు. ఆటో కంటే ఎత్తున్నాడు, ప్రతి వాహనం కంటే ఎత్తున్నాడు. నేను అప్పుడు బైబిల్ గ్రంథములో ఉన్న నెఫీనీలు ఉన్నత దేహులనే ఆది కాండములో ఉన్నారు సృష్టిలో. ఆయన వంశములో నుంచి ఏమన్నా సత్తెనపల్లి వచ్చాడేమనుకున్నా. దేవుని స్తోత్రం. అంతెత్తున్నాడు గొలియాతు, అంతెత్తున్నాడు. అందరూ ఇట్లాగే చూస్తున్నారు ఆయన కళ్ళి. ఆయన ఒక్కొక్క చెయ్యి నా 2 చేతులు అంత ఉంది. మరి ఈ ప్రాంతంలో ఎక్కడి వాడో కానీ ఎవరికి తెలియదు. గొలియాతు కూడా అంతటి మహానుభావుడు, యుద్ధ వీరుడు, యుద్ధశాలి కూడా, మహావీరుడు. అయితే అతన్ని జయించటం ఎవరి వలన కాలేదు. ఆ చరిత్ర మనం ఒకసారి చదువుకుందాం. తీయండి, మొదటి సమూయేలు గ్రంథం దగ్గరికి రండి అందరూ. బైబిల్స్ ఉన్నవారు చూడండి. మొదటి సమూయేలు గ్రంథములో నుంచి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము అందరూ తీశారా? మొదటి సమూయేలు గ్రంథము తీసి ముందు పెట్టుకోండి. 17వ అధ్యాయం తీసి ముందు పెట్టుకోండి. 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం తీసి ముందు పెట్టుకోండి. పెట్టుకున్నారా? అక్కడ 24వ వచనం చదవండి. 24. ఇశ్రాయేలీలందరూ ఆ మనుష్యుణ్ణి చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా, ఇశ్రాయేలీల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనుష్యుని చూసి తినే, నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీల్లో స్వతంత్రులుగా చేయుననగా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది చేతులు ఎత్తట్లా. వాళ్ళ కొరకు మరలా చెప్పండి. ఇంకా కొంతమంది కొరకు మరలా చెప్పండి. అందరి కొరకు చెప్పండి. యేసయ్య కొరకు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. 24వ వచనములో ఇశ్రాయేలీలందరూ, అందరంటే ఇశ్రాయేలీలందరంటే ఎంతమంది ఉన్నారమ్మా అక్కడ? సైన్యములో చాలా మంది ఉన్నారు. సైన్యము ఎవరమ్మా వాళ్ళు? సైన్యములో వాళ్ళందరూ కూడా ఆ మనిషిని చూసి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి ఇంకా వాని ఎదుట నుండి పారిపోవగా, ఈ ఇశ్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూశారు. ఆ మనుష్యుడు ఎట్లా కనపడుతున్నాడు? అయ్యా, ఎట్లా కనపడుతున్నాడు ఆ మనుష్యుడు? ఎట్లా కనపడుతున్నాడు? ఆజానుబాహుడు అంటే 6 మూళ్ళ జానుడు, భయంకరంగా కనపడుతున్నాడు. వాడి ముందు వీళ్ళు ఎట్లాగున్నారో తెలుసా? సేవలాగా ఉన్నారు. ఎట్లాగున్నారు?
సేవల్లాగా ఉన్నారు. ఆడేమో పైనుంచి ఎట చూస్తున్నాడు, వీళ్ళు కింద నుంచి ఎట చూస్తున్నాడు. ఇప్పుడు రాజుగారు ఒక బహుమానాన్ని ప్రకటించాడు. జాగ్రత్తగా వినండి. ఒక బహుమానాన్ని ప్రకటించాడు. ఏంటి ఆ బహుమానం? ఇతన్ని జయించిన వానికి, చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం ఇస్తాడు, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు, వారి తండ్రి ఇంటి వారిని స్వతంత్రులుగా. ఇప్పుడు 3 బహుమతులు ప్రకటించాడు. ఎన్ని బహుమతులమ్మా చెప్పండి? 1, గొప్ప ధనాన్ని, లెక్కలేని ఐశ్వర్యాన్ని ఇస్తానన్నాడు. 2వది, కుమార్తెని ఇస్తానన్నాడు. 3వది, ఇశ్రాయేలీల్లో నువ్వు బానిసలుగా ఉండవు, స్వతంత్రులుగా చేస్తానన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, వీళ్ళందరూ ఈ ప్రకటన విన్నారు. విని వాడిని చూసి, ఆ భయంకరమైన ఆకారాన్ని చూసి, మన వల్ల కాదు, లేనిపోయి ఈ బహుమానాల కోసం పోయామనుకో ఉన్న ప్రాణం కూడా పోయిద్ది. ఇదా ఎందుకు మనోళ్ళు ఒక మాట అంటారు, బతికుంటే బలిజాకు అమ్ముతారండి. కాదు, ఊరికి ఆ పదం అట్ట అన్నారు తప్ప బలిజాకు అమ్ముతారా? లేదు, ఊరికి ఆ పదం అట్టుంది. ఏదో అమ్ముకొని బతకొచ్చు, ఉప్పు అయినా బతకొచ్చు, ఏదైనా అమ్మి బతకొచ్చు అని. బతికుంటే అంటే ప్రాణం ఉంటే. అందరూ పారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. పారిపోవగా అనే మాట అండర్లైన్ చేసుకుని దానికోసమే చదివిచ్చా. పారిపోతున్నారు. కానీ ఎఫెసీ పత్రికలో దేవుడు ఏం చెప్పాడు చెప్పాలి? ఎఫెసీ పత్రికలో దేవుడు ఏం చెప్పాడు? నిలవబడండి, నన్ను ధరించుకొని మీరు నిలవబడండి అని చెప్పినప్పుడు ఈ ఇశ్రాయేలీలు అందరూ పారిపోతున్నారు. ఏమండి, ఇశ్రాయేలీలు అంటే అన్యులు కాదు. ఎవరు వీళ్ళు? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే పారిపోతున్నారు. అంటే వీళ్ళెవరిప్పుడు? వీళ్ళు ధైర్యవంతులా, పిరికివారా? అమ్మా చెప్పాలి, పిరికివారా ధైర్యవంతులా? పారిపోయే వాళ్ళని ఏమంటావమ్మా? నిలబడే వాళ్ళని. దేవుని స్తోత్ర. అందరూ పారిపోతున్నారు, ఎవరు నిలబట్టల్లా. కానీ ఆ దండులోకి ఒక వ్యక్తి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ దండులోనికి ఎవరు వచ్చారు? ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి, దావీదు గారు వచ్చి, అయ్యా మీరెందుకు కృంగిపోతున్నారు? చదవండి 32వ వచనం. 32వ వచనంలో అంటున్నాడు, ఈ ఫిలిస్తీన్ని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. నీ దాసుడైన నేను వారితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీన్ని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసము చేసిన వాడని దావీదుతో. గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. చచ్చుగా చెప్తున్నారు. ఎక్కడో ఉన్నారు, అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. పైకి రండి, పైకి ఎక్కండి, ఇంకా ఎక్కల, పైకి ఎక్కండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఇతను వచ్చి అంటున్నాడు, యవనస్తుడు, ఆ ఫిలిస్తీన్ బట్టి మీరందరూ కృంగిపోతున్నారు. ఏం పోతున్నారు? కృంగిపోతున్నారు. అతన్ని బట్టి మీరందరూ కృంగిపోతున్నారు. అతను మిమ్మల్ని ఏం చేయలేడు, ఏం చేయలేడంటావేందయ్యా? ఆ రకంగా వస్తే వాడి దగ్గరకు పోతే ఇట్ట పట్టుకొని లేపుతుడు, తలకాయ పట్టుకొని ఇక రెక్క పట్టుకొని లేపుతుడైతే ఆడు మనల్ని ఏం చేయడు. వాడు సైన్యంలో పెడితే మనం ఏమన్నా ఉందా అంటున్నారు అందరూ. కానీ చూడండి,
దేవుని ఆత్మ లేని వాళ్ళకి వాడు ఎట్లా కనపడుతున్నాడు? చూడండి, జాగ్రత్తగా వినండి పాయింట్. దేవుని ఆత్మ, దేవుని యందలి విశ్వాసం లేని వాడికి వాడు ఎట్లా కనపడుతున్నాడు? దేవుని ఆత్మ, దేవుని శక్తి తెలిసిన వాడికి వాడు ఎట్లా కనపడుతున్నాడు? వాడెంత చిన్న సీమ అంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఇప్పుడు దావీదు కంటికి గొలియాతు ఎట్లా కనపడుతున్నాడు? సీమలా కనపడుతున్నాడు. మిగతా వాళ్ళ కంటికి గొలియాతు ఎట్లా కనపడుతున్నాడు? పెద్ద ఏనుగులా కనపడుతున్నాడు. ఇప్పుడు ఏనుగు ఎక్కడా, సేవ ఎక్కడా? ఎంత తేడా ఉంది? ఎవరు చెబుతారు? ఏనుగుకి సేవకి సుయాత చెప్పమ్మా. ఏనుగుకి సేవకి ఎంత తేడా ఉంది? సీమ ఎంత? సీమ బరువు ఎంత? 1 మిల్లీగ్రామ్ ఉంటుంది. ఏనుగు బరువు ఎంత? ఎన్ని కేజీల ఏనుగు? ఎన్ని కేజీలు ఉండదు ఏనుగు? టన్నుల లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, ఈయన కంటికేమో వాడు ఏనుగులా కనపడుతున్నాడు, దావీదు గారి కంటికేమో ఏంది వాడిని చూసి భయపడుతున్నారేంటి? నేను పోరాడతా, నేను పోట్లాడతా. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు ఆ మాట? నేను అందరూ పారిపోతుంటే నువ్వు పోట్లాడతానంటావేమిందయ్యా? అసలు నువ్వు ఎట్లాగా పోట్లాడతావయ్యా అంటున్నాడు. అప్పుడు సౌలు గారు ఒక మాట అన్నాడంట. ఏమన్నాడు తెలుసా? చూడండి, సౌలు గారు అన్న పదం చాలా నాకు నచ్చింది బైబిల్ గ్రంథంలో. ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము సాలదో. ఏం సాలదో? అందరు చెప్పాలి. మా కళ్ళు తెరవాలి అందరూ. ఏం సాలదు? నీ బలము సాలదు. ఇంకేమన్నాడు? అమ్మా, నీవు బాలుడంటే, చిన్నవాడంటే అప్పుడప్పుడే నూగు మీసాలు వస్తున్నాయి, అప్పుడప్పుడే 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి. నీవు బాలుడవే. వాడు ఎలాంటి వాడో తెలుసా? వాడు బాల్యము నుండి, ఎక్కడి నుంచి అంట గొలియాతు? బాల్యము నుండి యుద్ధాభ్యాసం అంటే యుద్ధం నేర్చుకున్నవాడు. అసలు నీకు యుద్ధమే రాదు. వాడు యుద్ధం నేర్చుకున్నవాడు, సైన్యవనికులో మహానుభావుడు, ఆజానుబాహుడు. నువ్వేది ఎట్లాగున్నావు, నువ్వు ఎట్లాగా జయిస్తావు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దావీదు గారు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, అయ్యా నేను జయిస్తా, నేను పోట్లాడతా, నేను వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు అని అక్కడ ఆ యుద్ధ భూమిలో చేరి ఏం ఆయుధాలు తీసుకోవాలా? ఎవరు తీసుకున్నాడు ఆయుధాలు ఏమీ తీసుకోవాలా? ఈ ఆయుధాలు నాకు ఎప్పుడు వాడకం తెలియదు. ఎందుకంటే దావీదు గారు ఎప్పుడు యుద్ధము చేసిన వాడు కాదు. ఎట్లాగా వాడాలో ఆయుధం వాడటం తెలియకపోతే ప్రమాదం. ఆయుధం నేను వాడలా, ఈ ఆయుధాలు నాకు అవసరం లేదు. నాకంటూ ఒక ఆయుధాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి ఆయుధాలు తెలుసా? ఏంటి ఆయుధం? అసలైన ఆయుధం రాళ్ల కంటే కూడా అసలైన ఆయుధం ఉంది దావీదు గారికి. ఒడిసెల కంటే కూడా అసలైన ఆయుధం దావీదు గారికి. అసలైన ఆయుధం రాళ్ల కంటే, ఒడిసెల కంటే అసలైన ఆయుధం ఎవరు చెబుతారు? అసలైన ఆయుధం, సిసలైన ఆయుధం విశ్వాసమే. గట్టిగా చెప్పలు కొడదామా? గట్టిగా దేవుని స్తుతిద్దామా? గట్టిగా దేవుని గణపడుద్దామా? యేసయ్యకు మహిమ కలుగునుగాక. అసలైన ఆయుధం ఏంటో చెప్పండి? విశ్వాసము. ఏంటా విశ్వాసము? చూడండి, ఆ విశ్వాసం ఏంటో మీకు చూపిస్తా. 46వ వచనం చదవండి. విశ్వాసం ఏంటో 46వ వచనం. విశ్వాసము. ఈ దినమున యెహోవా నిన్ను
నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగ నరికి ఇశ్రాయేలీల దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువారు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఏమన్నాడు దావీదు గారు? ఈరోజు మిమ్ములను మా చేతికి అప్పగించబోతున్నాడు. ఇంకా అప్పగించలా కానీ విశ్వాసముతో పలికాడు, నమ్మకముతో పలికాడు. ఏమని? అప్పగించబోతున్నాడు, నేను నిన్ను జయించబోతున్నాను, నేను నిన్ను తల తెగ నరకబోతున్నాను. దేవుడు లోక నివాసులందరూ తెలుసుకోవాలి యెహోవా యొక్క గొప్పతనం. ఎందుకో తెలుసా? ఫిలిష్తీయుల్లో సర్దారులు ఉన్నారు. జాగ్రత్త గమనించండి. ఫిలిష్తీయులు ఎవరున్నారు? సర్దారులు ఉన్నారు. ఎంతమంది తెలుసు ఈ మాట? ఫిలిష్తీయుల్లో సర్దారులు ఉన్నారు. సర్దారులు అంటే ఎవరో తెలుసా? యుద్ధ ప్రావీణ్యము కలిగిన వారు. ఫిలిష్తీయులను జయించటం చాలా కష్టం. ఆ సర్దారుల్లో కూడా గొలియాతు ప్రథమం కలిగినటువంటి సర్దారుడు. వాడిని జయిస్తే లోకాన్ని అందరూ తెలుసుకుంటారు. దావీదు గారు అన్నారు విశ్వాసముతో, ఈరోజు దేవుడు నేను నా చేతికి, అదే మాటో చెప్పండి. దేంతో పలికాడు? అది చెప్పాలి అమ్మా. దేంతో పలికాడు? చెప్పాలి. దేంతో పలికాడు? విశ్వాస వాక్కు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ వాక్కు? మనం యుద్ధంలో ఉన్నాం, సాతానుతో యుద్ధం చేస్తున్నాం. దావీదు గారు యుద్ధంలో ఉన్నాడు, విశ్వాసముతో పలికాడు, ఈరోజు నిన్ను దేవుడు నా చేతికి అప్పగించబోతున్నాడు. అందుకనే మనం కూడా శత్రువును చూసి పారిపోకూడదు. శ్రమను చూసి పారిపోదామా? పారిపోకూడదు. ఆపదను చూసి పారిపోకూడదు. ఇరుకును చూసి పారిపోకూడదు. ఇబ్బందిని చూసి పారిపోకూడదు. లేమిని చూసి పారిపోకూడదు. కానీ అంతమందిలో ఒకే ఒక్కడు నిలబడ్డాడు, యుద్ధ భూమిలో నిలబడ్డాడు. రాజు అడిగాడు, ఏంటయ్యా నీ ధైర్యం? నువ్వు యుద్ధం చేయలేవు కదా, నీవు బాలుడువు కదా, నీకు సరిగ్గా 18 ఏళ్ళు కూడా లేవు, యుద్ధం అంటే ఏం తెలియదు, వాడి సంగతి నీకు తెలుసా? వాడు 100 మందిని ఒకేసారి చంపే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎట్లాగే జయిస్తావు? నీకు బలం సాలదు, నీకు యుద్ధం రాదు అంటే దావీదు గారు అన్నారు, నా బలం సాలదు, నాకు యుద్ధం రాదు, నాకు ఏ అర్హత లేదు, కానీ నాలో ఉన్నవాడు, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి, నాలో ఉన్నవాడు. నాకు అర్హత లేకపోవచ్చు, నాకు యోగ్యత లేకపోవచ్చు, నేను దరిద్రుణ్ణే కావచ్చు, నేను దీనుణ్ణే కావచ్చు, యుద్ధం నాకు రాకపోవచ్చు, నాకు బలం చాలకపోవచ్చు, కానీ నాలో ఉన్నవాడు అతని కంటే గొప్పవాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ యుద్ధం నాది కాదు, నాదైతే నేను భయపడాలి. ఈ యుద్ధము నాది కాదు, ఎవరిదయ్యా? ఇందాక ఏం పాట పాడావు? ఏం పాడావు ఇందాక స్తుతి ఆరాధనలో? యుద్ధం ఎవరిది? ఆయనది. బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, విశ్వాసమునకు
కర్త అయిన యేసయ్యే మన అండ. దేవునికి మహిమ కలుగును గాక. కృంగిపోవద్దు, నిలబడండి. దేవుడు దావీదు గారితో చెప్పాడు, నువ్వు నిలవబడు, ఈ పక్షాన యుద్ధం నేను చేస్తా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఒక పదం చెప్పేటప్పుడు విశ్వాసముతో మనం చెప్పాలి. ఏమని చెప్పాలి? అమ్మా, దేవుడు నాకు కార్యం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు, ఈ రుణభారం తీసివేయబోతున్నాడు, ఈ సమస్య నుంచి నన్ను తొలగించబోతున్నాడు అనాలే గాని ఏందమ్మా మరి ఏంది తీసేస్తాడో జరిగిద్దో లేదో అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ నేను కూడా చేస్తున్నా, పాస్టర్ గారు చేస్తున్నా, అక్క చేస్తుంది, ఇది ఇట్ట గీక్కుంటా చేస్తున్నారులే కానీ, అందరూ చేస్తున్నారులే కానీ మరి జరిగిద్దో లేదో చూద్దాం, లాస్ట్ వరకు ఏం జరిగిద్దో. నువ్వు చూస్తావా లాస్ట్ వరకు ఏం జరిగిద్దో? ఏంటి మన విశ్వాసం? విశ్వాసాన్ని కోల్పోయిన మాట ఏంటి? ఆ విశ్వాసం మనకి, అమ్మా దేవుడు నా కార్యం చేస్తాడు, దేవుడు నా బిడ్డను స్థిరపరుస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని చక్కదిద్దుతాడు, నా రుణభారం తీరుస్తాడు, నా సమస్య నుంచి విడిపిస్తాడు, నన్ను ఘనంగా ఉంచుతాడు. చూస్తా ఉండు, చూస్తా ఉండు. దేవుడు ఏ రోజుకైనా ఈ గొప్ప కార్యాలు నేను చూసుదునుగాక. మనందరి కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. ఏమన్నాడు దేవుడు? విశ్వాసముతో పలకమన్నాడు. దేంతో పలకాలి? ఏమన్నాడు? ఈ కొండను చూసి, అమ్మా ఈ కొండను చూసి సముద్రములో పడవేయబడిద్ది అని చెప్పమన్నాడు. ఏమండి, కొండను ఎత్తమన్నాడా చెప్పమన్నాడా? దేంతో చెప్పమన్నాడు? చెప్పాలి, దేంతో చెప్పమన్నాడు? విశ్వాసముతో చెప్పుదుముగాక. దేవుడు అన్నాడు, ఆ చెప్పేటప్పుడు అయ్యా భోజనాలు వచ్చినాయి, కొంచెం లోపల పెట్టి పోయింది మీరిద్దరు. ఆ చెప్పేటప్పుడు ఆవగింజంత, ఎంతమా దేవుడు అక్కడ ఏం చెప్పాడు? ఎంత విశ్వాసం అంట? ఆవగింజంత విశ్వాసము నీలో ఉండి ఆ మాట చెప్పు. ఏ మాట? కొండను చూసి పడవేయబడునుగాక, త్రోసివేయబడునుగాక, ఎక్కడి నుంచి తీసివేయబడునుగాక. అది ఏ మాట? మరి నేనైతే చెప్పాను కానీ పాస్టర్ గారు, కొండ లేచిద్దో లేకపోదో, కొండ లేపటం చాలా కష్టం, లేచిద్దో లేకపోదో అన్నావనుకో, అది లెగవనే. అది ఎప్పుడు చెబుతావా అని ఎదురు చూస్తుంది. ఆ మాట ఎప్పుడు అవిశ్వాసంతో అంటావో అది ఎదురు చూస్తుంది. నువ్వు అననే అన్నావు. దేవుని స్తోత్రం. ఏదైనా దేంతో పలుకుదాం మనం? చెప్పాలి, దేంతో పలుకుదాం? నాలుకతో, నోటితో, విశ్వాసముతో పలుకుదుముగాక, చెప్పుదుముగాక, ఉచ్చరించుదుముగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసముతో చెప్పాడు. అట్లాగనే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, వడిసెలో పెట్టాడు, గిరా గిరా తిప్పి ఎక్కడ కొట్టాడు? చెప్పాలి, ఎక్కడ కొట్టాడు? ఏమండి, ఒక చిన్న ప్రశ్న. రాయి ఎక్కడ తగిలింది? రాయి ఎక్కడ తగిలింది? రాయి ఇక్కడ తగిలితే ఎత్తబడాలి చెప్పండి? మీ లాజిక్ ప్రకారంగా రాయి ఎక్కడ తగిలితే ఎట్లాగా పడాలి? ఎరికి పడాలి. ఇది ఎట్లాగా పడడు? వెనకమాల యేసయ్య అవుతుందని అన్నట. దేవుని స్తోత్రం. ఇప్పుడు రాయి ఎక్కడ తగిలిందమ్మా? ఎక్కడ పడాలి? నువ్వు ఎనికి పడాలి. కానీ ఎట్లాగా పడ్డాడు? ఏవండి, రాయి తగిలితే పడలా. యేసయ్య వచ్చి అట్లాగా అనేసరికి ఏమైంది? ఆవుకుడు ముందుకి. ఈ మాట గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక్కసారి ఆమె అందామా? సౌలు సాలట్లా.
వాడు పడినందుకు ఆమె అట్లాగే చెప్పేది. వాడు శత్రువు పడినందుకు ఎట్లా చెప్పాలి? చెప్పు గట్టిగా, స్వరం పెంచి చెప్పు, చెయ్యెత్తి చెప్పు, సంతోషంగా చెప్పు, యేసయ్యకు మహిమ కలుగును గాక. చూడండి, ఆడు శత్రువు ఎప్పుడు పడతాడో తెలుసా? విశ్వాసముతో పలికినప్పుడు. అందుకనే విశ్వాసం ఎంత గొప్పదో హెబ్రీ పత్రిక 11లో ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రీ 11వ అధ్యాయం చదవండి. అక్కడ ఏముందో చెప్పమంటారా? ఏముందో చెప్పమంటారా? హెబ్రీ 11లో విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు. దేని ద్వారా? అంటే ఏంటి ఆ విశ్వాసం? అగ్నిగుండాన్ని జయించారు, సింహాలను జయించారు అంటాడు అక్కడ. చెప్తూ అంటాడు, రాజ్యాలను జయించారు, ఖడ్గదారులను జయించారు, ఇంకా దేని జయించారు? ఇంకా సృష్టిని జయించారు, సమస్తాన్ని జయించారు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసము. ఏ విశ్వాసము? మరి మిగతా వాళ్ళకి విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? పారిపోయారంటే అందరూ నా కలిగి ఉండ ఒకసారి. పారిపోయిన వాళ్ళకి ఏముంది? విశ్వాసమా అవిశ్వాసమా? నిలబడిన వ్యక్తికి ఏముంది? ఏంటి విశ్వాసం? ఏంటి విశ్వాసం? యేసయ్య ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించునుగాక. ఎప్పుడైతే పడిపోయాడో ఇశ్రాయేలు సైన్యం అంతా వెళ్ళి ఫిలిస్తీన్లు మొత్తాన్ని ఏం చేశారు? చంపి పడేశారు. వీళ్ళు ముందు పోలా. ఒకడు పోయి కొట్టిన తర్వాత వాళ్ళు వెనక వీరులాగా పోయారట. దేవుని స్తోత్రం. ఎట్లాగ పోయారు? మరి ముందుగా ఎందుకు పోలా? మనకు ఒక అలవాటు ఉంది, ఎవడన్నా పోయి కొడితే వాడి వెనక మనం పోతాం. దేవుని స్తోత్రం. ముందుగా పోతే ఏమైద్దో కదమ్మా, ముందుగా పోతే ఏమైద్దో. ఒకరు పోయిన తర్వాత అప్పుడు పోతారు. ఎప్పుడైనా గమనించండి, ఒక గొర్రె దూకితే, పాస్టర్ గారు మేము గొర్రెలు అనుకున్నాం. ఇందిరాగాంధీ గారు అన్నారంట. ఏమన్నారు? ఇందిరాగాంధీ గారు ఒక మాట అన్నారు, గొర్రెలు అంటే ఒక గొర్రె దూకితే ఏ గొర్రెలు దూకము, అన్ని గొర్రెలు వెనక్కి లాగుతా ఉంటాయి, కాలం దూకము. ఒక్కడ గనక సాహసం చేసిందనుకో మిగతా మొత్తం ఏమని చెప్పండి దూకేస్తాయి. దేవుని స్తోత్ర. గొలియాతు చూడండి, దావీదు ఒక్కడు యుద్ధములో నిలబడ్డాడు, సైన్యములో నిలబడ్డాడు. సమస్యకి అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా దేవుణ్ణి బట్టి, ఎవరిని బట్టమ్మా చెప్పాలి, ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి నిలబడ్డాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రియ దేవుని పిల్లలారు, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటా మాట? యుద్ధములో నిలబడాలి. మనం యుద్ధములో నిలబడాలి. నిలబడితే దేవుడు నీ పక్షాన కార్యాన్ని చేస్తున్నాడు. కానీ దావీదు గారు ధరించుకుంది ఏంటో చెప్పమంటారా? సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ కవచం? ఏంటా సర్వాంగ కవచం? దేవుణ్ణి ధరించుకున్నాడు. ఎవరిని? దేవుణ్ణి ధరించుకున్నాడు. దేవుణ్ణి ధరించుకున్న వాడికి ఇక పిరికితనం అనేది లేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక చోట ఉంది, దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు గాని, దేవుడు ఏ ఆత్మని ఇవ్వలా మనకి? పిరికితనము కలిగిన ఆత్మ కాదు, దేవుని ఆత్మ. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే దేవుడు మనకి. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో తెలుసా? ఇంద్రియము అంటే అవయవాలు. అవయవాలన్నిటినీ నిగ్రహింపజేసే శక్తి దేవునిలో ఉంది. దేవుని ఆత్మకుంది కనుక దేవుడిచ్చిన ఆత్మ అంట ఈ అవయవాలన్నిటినీ కూడా నిగ్రహించుకునే శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక.
అవయవాలంటే శరీరం అంటే అవయవాలు, అవయవాలంటే శరీరం. ఈ అవయవాలన్నీ కూడా శత్రువును చూస్తే భయపడతాయి. లోపలున్న దేవుని ఆత్మ ఏమంటదో తెలుసా? నిలబడో, నేను నీకు తోడయ్యున్నా. దేవుని స్తోత్రం. నిలబడు, నేను నీకు తోడయ్యున్నా అంటది. దేవుని ఆత్మ నిలబెట్టును గాక. ఇప్పుడు దావీదు గారిలో ఏముందో చెప్పండి? దేవుని ఆత్మ ఉంది. ఎక్కడ తెలుస్తుంది మనకి? ఆ 18వ అధ్యాయం కంటే ముందు అధ్యాయం ఏంటి ఒకసారి చెప్పి నేను ముగిస్తా. అయిపోయింది. మొదటి సమూయేలు గ్రంథము మీరు ఇందాక చదివిన వాక్యంలో 18లో 17లో చదువుకున్నాం కదా. ఇప్పుడు 16లో దేవుని ఆత్మ దావీదు గారిలోకి వచ్చింది. 16లో వచ్చింది. ఎక్కడ వచ్చింది? 16:13 వచనం చూడండి. 16:13 వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు, దేవుని స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఇప్పుడు 16వ అధ్యాయంలో దావీదు మీదకి ఏమొచ్చింది? యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? అందరు చెప్పండి, అందరు చెప్పండి. 14వ వచనములో యెహోవా ఆత్మ ఎవరి నుంచి విడిపోయింది? 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి, స్తోత్రం చెప్పండి ఈ మాటకి. దావీదేమో దేవుని ఆత్మను పొందుకున్నాడు, సౌలేమో దురాత్మను పొందుకున్నాడు. దురాత్మను పొందుకున్న సౌలేమో శత్రువును చూసి భయపడ్డాడు. దేవుని ఆత్మ పొందుకున్న దావీదు గారేమో శత్రువుని ఎదుర్కొన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈరోజు మనలో ఉన్న ఏ ఆత్మ చెప్పండి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం మనమే ప్రశ్నించుకుందాం. నాలో దురాత్మ ఉందా? నాలో దేవుని ఆత్మ ఉందా? నాలో దురాత్మ ఉందా? నాలో దేవుని ఆత్మ ఉందా? ఇప్పుడు సమస్యను చూసి పారిపోతే ఏ ఆత్మ? సమస్యను చూసి నిలబడితే ఏ ఆత్మ? ఇప్పుడు చెప్పండి, ఎవరిలో ఏ ఆత్మ ఉంది? నాలో దేవుని ఆత్మ ఉంది, నేను నిలబడతాను అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయ్యా పాస్టర్ గారు, గొలియాత ముందు నా వల్ల కాదు అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. దానికి కూడా స్తోత్రం వచ్చింది. అంటే తెలియని వాళ్ళు దేవుని సన్నిధిలో మనలో ఉంది ఏ ఆత్మ? దేవుని ఆత్మ ఉన్నప్పుడంట మనం పారిపోయే వాళ్ళంగా దేవుని పక్షాన ఉండి దేవుణ్ణి ధరించుకొని ఉన్నప్పుడు సమస్య ఎంత పెద్దదైనా దానిని జయించే శక్తి ఈ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించునుగాక. ఈ ఆత్మ లేనప్పుడు, మనలో ఆత్మ లేనప్పుడు చిన్న సమస్య కూడా మనం పెద్దదిగా, దేవుని ఆత్మ ఉంటే పెద్దది కూడా అదేం చేసిద్దండి పాస్టర్గా. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 6:15లో ఏమన్నాడు? మీరు స్థిరమైన మనస్సు అనేటువంటి చెప్పులు తొడుగుకొని, ఇప్పుడు దావీదు గారికి ఏ చెప్పులు ఉన్నాయి చెప్పండి? స్థిరమైన మనస్సు, విశ్వాసమనే మనస్సు, ధైర్యం కలిగిన మనస్సు. ఈరోజు దేవుని ఆత్మ, మనమందరం దేవుని ఆత్మ కలిగిన వాళ్ళమే. మనకు అనుకోవచ్చు, ఏమండి ఆ సహోదరికి ఆత్మ వస్తుంది, నాకు ఆత్మ రాలేదండి అనుకోవద్దు. దేవుని ఆత్మ అందరికీ ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరికి దేవుడి ఆత్మనిచ్చాడు. రక్తములో కడగబడిన ప్రతి బిడ్డకు దేవుని ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మే నిన్ను బలపరుచునుగాక, నిన్ను
నిన్ను చివరికి గెలిపించునుగాక. నీలో ఒక ఆత్మ ఉంది, మనలో ఒక ఆత్మ ఉంది, అదే పరిశుద్ధాత్మనే వరము. పరిశుద్ధాత్మనే వరం. కాబట్టి ఈరోజు నిలబడదాం, సమస్యలో, యుద్ధంలో నిలబడి ఆయనకు మహిమ తెద్దాం, ఆయనకు ఘనత తెద్దాం. ఒకవేళ దావీదు గారు రాకపోతే ఏమయ్యేవాళ్ళు? మా అందరు నాకలి చూడండి. దావీదు గారు రాకపోతే వాళ్ళు ఏమయ్యేవాళ్ళు? సరే, రాడు, దండులోనికి రాడు. వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీల్ని జయించేవాళ్ళు. లోకమంతా ఏమనుకునేవాళ్ళు? ఓ, ఇశ్రాయేలీలు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఏమి అని ఒకే ఒక్కడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ఒక్కరి ద్వారా ఏమొచ్చింది? దేవునికి మహిమ. ఆ ఒక్కరి ద్వారా విజయము వచ్చింది. ఈరోజు దేవుని సన్నిధిలో దావీదు గారి వలె మనం కూడా శ్రమలో, శోధనలో అన్నిట్లో మనం నిలబడి ఆ యేసయ్యకు మహిమను తెద్దాం, ఆ యేసయ్యకు ఘనతను తెద్దాం, ఆ యేసయ్యకు మంచి పేరును తీసుకొచ్చి, అయ్యా నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు. ఎందుకంటే దావీదు గారు నిలబడ్డాడు కాబట్టి దేవుడు యుద్ధం చేయగలిగాడు. దావీదు గారు నిలబడకపోతే అమ్మా, ఇప్పుడు నిలబడాలి. చూడండి, దేవుడు యుద్ధం చేస్తాడు, కానీ దేవుడికి ఒక ఆయుధం కావాలిగా. ఇప్పుడు చేనికాడికి పోయి కొడవలు లేకుండా పోయి గట్టును కూర్చొని ప్రవ్వా కోతగొయ్యి అంటే, ఇప్పుడు నువ్వు కొడవలు లేకుండా చేరికి పోయావు, గట్టు మీద కూర్చొని ముసుకేసుకుని ప్రార్థన చేస్తున్నావు. ఏమని? దేవుడే యుద్ధం చేస్తానంటున్నాడు, దేవుడే కోతగొయ్యడా? నీ చేతిలో ఆయుధం కావాలి, నీవు కావాలి. నీ చేతిలో నీకులో దేవుడొచ్చి, నీలో దేవుడొచ్చి, నీ ఆయుధంలో దేవుడొచ్చి నీ పని దేవుడు సఫలము చేయునుగాక. అంటే దేవునికి ఒక ఆయుధం కావాలి, దేవునికి ఆయుధం కావాలి. గనుక ప్రియ దేవుని పిల్లలారా, ఆ ఆయుధం నీవై ఉండాలని రోజు వాక్యం సెలవిస్తుంది. ఆ ఆయుధం నేనై ఉండాలి, ఆ ఆయుధం మనమందరమై ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ధైర్యంగా నిలబడదాం, విశ్వాసంతో నిలబడదాం. దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. ఏ కార్యాలు తెలుసా? కీర్తన 100 ఇందాక మనం పోయిన వారం చదువుకున్నాం. దేవుని కార్యాలు ఏ కార్యాలు? శూర కార్యాలు. చెప్పండి గట్టిగా, ఏ కార్యాలు చెప్పాలి? ఏ కార్యాలు? నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, పాడదాం. ఉండగా నీవే ఆత్మదాచిన వేపడిచిన పల్లవో నీవే ఆత్మదా. రెడీగా అందరూ పాడదామా? చెప్పలు కొడుతూ సంతోషంగా స్తోత్రం. బలడవో కలవరపడితే బలడవైపోనా కరుణలే కోనా కొల్తల వైపు నా కరుణలేతి నేను
కుదిలిసనా కౌతవాతో నేను కుదిలిసనా. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరు రాశారు ఈ పాట? ఎవరు రాశారు ఈ పాట? కాదు, యేసన్న గారు కారే కాదు. దేవుని స్తోత్రం. ఈ పాట 3000 సంవత్సరాల క్రితం దావీదు గారు రాసిన పాటే యేసన్న గారు రాశారు. కీర్తన ఎన్నో సంకీర్తన 121. సంకీర్తన 121లో ఉంది. అంటే కీర్తన 21 ఏముంది అక్కడ? కొండల తట్టు సహాయం ఎక్కడి నుంచి? భూమిని ఆకాశాన్ని కలగజేసిన యెహోవాను నాకు సహాయము కలుగునుగాక. సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? కొండలు చేస్తాయా? పర్వతాలు చేస్తాయా? మనుషులు చేస్తారా? దావీదు గారికి యుద్ధంలో సహాయం చేయటానికి ఎవరు రాలా? వచ్చారా? ఏమిటి దావీదు గారు అడిగారు సహాయం చేయమని? ఎవరిని అడగలా? మరి నువ్వెందుకు అడుగుతున్నావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా ఎందుకు అడుగుతున్నావు? అడిగేదేదో ఆ కన్నీరు గార్చేదేదో ఆ ప్రార్థన చేసేదేదో యేసయ్య దగ్గర గనక ఏడవగలిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్ట జరిగిందమ్మా, ఎడ దగ్గరికి వెళ్ళి ఎడ జరిగిందమ్మా పరిష్కారం చెప్పట ఆమెం చెప్పిద్ది? ఆమెకు దూసింది ఆమె చెప్పిద్ది. ఏమకు దూసింది? వీళ్ళందరూ కాకుండా యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుని స్తోత్రం. దావీదు గారు కూడా చేసింది అదే. కొండల కలి చూసి నేను కుమిలిపోవాలా? పర్వతాల కలి చూసి నేను కుమిలిపోవాలా? గొలియాతు కలి చూసి కుమిలిపోయారు అందరూ. కానీ దావీదు గారు కుమిలిపోయాడా? కుంగిపోయాడా? కుమిలిపోలా. ధైర్యముతో చెప్పాడు, ఈ రోజు నిన్ను దేవుడు నా చేతికి అప్పగించునుగాక. కాబట్టి మనం అందరం కూడా దావీదు గారిలో నుంచి మనం నేర్చుకోవలసింది నిలబడటం, నిలబడి సాధించటం. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని స్తుతిస్తూ ప్రభుని ధరించుకొని దేవునికి మహిమకరముగా జీవిద్దాం. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.